హరే కృష్ణ. నేను మీ వేణుగోపాల్. ఈ వీడియో ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసము చేశాము. ఈ వీడియో ఆడవాళ్ళ అందరూ కూడా చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది షేర్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. తప్పకుండా మీ లైఫ్‌లో గ్యారంటీగా యూజ్ అవుతుంది. సాధారణంగా ఆడవాళ్ళు మీకేదైనా బాధొచ్చినా, కష్టమొచ్చినా ఎవరికి పడితే వాళ్ళకు చెప్పరు. ఒక కన్న తల్లితో మాత్రమే చెప్పుకుంటారు. లేదా క్లోజ్ ఫ్రెండ్స్, లేదంటే భర్త, హస్బెండ్‌తో మాత్రమే చెప్తారు. హస్బెండ్‌తోని అన్ని విషయాలు షేర్ చేసుకోలేరు. హస్బెండ్‌తోని అన్ని విషయాల గురించి డిస్కషన్ చేసుకోలేరు. కొన్ని విషయాలలో హస్బెండ్‌కి చెప్పలేరు. కొన్ని విషయాలు తల్లికి చెప్పలేరు. కొన్ని విషయాలు ఫ్రెండ్స్‌కి చెప్పలేరు. అలాంటియి ఎన్నో ఉంటాయి. అలాంటప్పుడు మీరు మీ సమస్యను వినడానికి మీ ఇంట్లోనే ఒకరు ఉన్నారు. అది ఎవరు అంటారా? మీ ఇంట్లో ఉన్నటువంటి తులసమ్మ అమ్మవారు. మీ ప్రతి విషయాన్ని కూడా తులసమ్మ అమ్మవారితో షేర్ చేయడం అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీకు కష్టమే కావచ్చు, నష్టమే కావచ్చు, బాధే కావచ్చు, సంతోషమే కావచ్చు. సాధారణంగా ఒక ఫ్రెండ్ మీ ఇంటికి వస్తే మీరు ఎలా మాట్లాడతారో అలాగే అమ్మవారితో మాట్లాడటం స్టార్ట్ చేయండి. ప్రతి విషయాన్ని గురించి రోజు ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అంతే. ఎక్కువ సేపు కూర్చొని మాట్లాడండి అని కూడా నేను చెప్పట్లేదు. ఒక 5, 10 నిమిషాలు ప్రతి విషయం గురించి డిస్కషన్ చేయండి. మీకు ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నీ కూడా అమ్మవారితోని చెప్పండి. ఒక ఫ్రెండ్‌కి చెప్పినట్టుగా చెప్పండి. ఒక మదర్‌కి చెప్పినట్టుగా చెప్పండి. ఒక సిస్టర్‌కి చెప్పినట్టుగా చెప్పండి. ఒక హస్బెండ్‌కి ఏదైతే ఎలాగైతే చెప్తారో అలాగే చెప్పేసేయండి. ప్రతి విషయాన్ని కూడా మీరు డిస్కషన్ చేయండి. అమ్మవారితో చెప్పండి. అమ్మవారు మీరు రోజు చెబుతా ఉంటుంటే కొద్ది కొద్దిగా మీ యొక్క మాటలకి అమ్మవారు కనెక్ట్ అవుతది. మీ ప్రతి సమస్యని అమ్మవారు తప్పకుండా వింటది. మీరు జనరల్‌గా విషయాలు ఏదైనా గాని డిస్కషన్ చేయొచ్చు. ఫ్రెండ్‌తో చెప్పినట్టుగానే కబుర్లు చెప్పేసేయండి. ఏదైనా విషయం గురించి చెప్పేయండి. మీకు ఏది వస్తే దేని గురించి చెప్పాలనుకుంటే దాని గురించి అమ్మవారితో క్లియర్‌గా చెప్పేసేయండి. ఒక ఫ్రెండ్‌తో చెప్పినట్టుగానే. ప్రతిరోజు కూడా అలా చెప్పడం స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అలా ఒక నెల, 2 నెలల తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అమ్మవారు రియాక్షన్ అనేది మీకు తెలిసిపోతా ఉంటది. మీ మనస్సాక్షికి తెలుస్తా ఉంటది. మీ ప్రతి సమస్యలో అమ్మవారు పరిష్కారం కూడా చూపిస్తది. ప్రతి దానికి మీకొక ధైర్యం కూడా అమ్మవారు చెప్తది. మీరు ఇంట్లో సింగిల్‌గా కూర్చొనున్నాను అని ఇంకా అధైర్యపడవలసిన అవసరం లేదు. మీ వెంట అమ్మవారున్నది అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయం గురించి చెప్పేయండి. ప్రతి విషయం గురించి డిస్కషన్ చేయండి. ఫ్రెండ్‌తో పోట్లాడినట్టుగానే పోట్లాడండి. ఇలా మీరు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా 2, 3 నెలల్లో మీకు అమ్మవారు కనెక్ట్ అవుతది. అమ్మవారు మీ యొక్క మాటలకి రెస్పాండ్ అవుతది. మీకు ప్రతి సమస్యను కూడా అమ్మవారు పరిష్కరించి మిమ్మల్ని సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండేలా దీవిస్తది. మీ వెంట ఉండి ప్రతి క్షణం అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. ఇది ప్రతి ఒక్క ఆడవారు కూడా ప్రయత్నించి చూడండి. అమ్మవారి యొక్క కరుణకు, కృపకి పాత్రులు కాగండి. హరే కృష్ణ. మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.